ఒక మంత్రి పదవి వస్తే సేవలు చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే వివేక్ వెంకటస్వామి మొదటి స్థానంలో ఉంటాడు. కులాలను పక్కన పెట్టి ప్రజలందరికీ సేవ చేయగలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న, మంచి ఆర్థిక కెపాసిటీ ఉన్న, మంత్రి పదవికి ఎలిజిబుల్ అయినటువంటి ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రస్తుతానికి వివేక్ వెంకటస్వామి. ఆయన గనక మంత్రి పదవి వేయకపోతే ఆ మంత్రి పదవులకే అర్థం ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ముఖ్యమంత్రి గారికి, హైకమాండ్కి అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాస్తవమైన పరిస్థితులు మాత్రమే ఏవిఎం మాట్లాడతాడు. ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామికి ఇచ్చిన తర్వాతనే ఎవరికైనా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వివేక్ మాత్రం 100% మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. మిగతా వాళ్ళు లేరని గారు మాక్సిమం ఇప్పుడు వచ్చిన వాళ్ళ దాంట్లో అందరు ఏం చేస్తారంటే ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మా కులానికి ఇవ్వాలనేది ఒకటి కొత్తగా పెట్టారు. ఇది కాదు ఉండాల్సింది. కాంగ్రెస్ కులములో ఎవడు అడుగు పెట్టొద్దు. కాంగ్రెస్ అనేటువంటి కులం, కాంగ్రెస్ రక్తాన్ని పుచ్చుకొని పనిచేసే వాళ్ళు ఇంపార్టెంట్. ఇక్కడ కుల సంఘాల పేరు పెట్టుకొని, కులాల పేరు పెట్టుకొని ఆ కులం ఎన్ని ఓట్లు వేస్తారో తెలియని వాళ్ళు కూడా ఇలా మా కులం ఉంది కాబట్టి మాకు ఓట్లేయాలి, వాళ్ళ కులం వాళ్ళని నమ్మదు. తెలంగాణలో ఊరిస్తున్న మంత్రి పదవులు నిజానికి బీజేపీని, బీఆర్ఎస్ను మట్టి గరిపించి రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక మంచి మెజారిటీతో గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. అందులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా అండదండలుగా ఉన్నటువంటి కుటుంబం మొదటిసారి నుంచి కూడా వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా వివేక్ గారు మంత్రి పదవులు చాలా సంవత్సరం పైబడి మంత్రి పదవుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎన్ని కులాల లెక్కలేసుకున్నా ఇలా పార్టీని కాపాడుకున్న వాళ్ళకి మంత్రి పదవులు రావాలి. ఇలా మన లోపల కులాల లెక్కలు కాదు మనకు కావాల్సింది, ఎవరి లోపల కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తూ ఉంది, ఎవరు కాంగ్రెస్ కోసం పనిచేసిరు, ఎన్నేళ్ళుగా పనిచేసిరు, ఎవరికి పదవిస్తే ఇలా లక్షల మందికి ఉపయోగపడుతుంది, ఎవరు పదవిస్తే ఇలా అవినీతి లేకుండా ప్రజలకు చేరుతాయి, ఎవరికి పదవిస్తే లక్షల గుండెలు ఇలా ఆనందపడతాయి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం లోపల ఇలా ఒక దళిత లీడర్గా, ఒక దళిత కోటీశ్వరుడుగా ఇలా అత్యంత ఆదరణ పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వివేక్ వెంకటస్వామి. ఆయనకు మంత్రి పదవి అనేది ఒక లెక్క కాదు. నేనేమంటానంటే ఎందుకు లెక్క కాదు అంటే ఇలా ప్రజల సేవ చేసే విషయంలో ఆయన అనేక కంపెనీలతోని, అనేక బిజినెస్లతోని దూసుకెళ్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు పార్టీకి పూర్తిగా ఉపయోగపడ్డాడు. ఎస్సీ వర్గీకరణ విషయం లోపల బీజేపీతోని పోరాటం చేసినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టును తప్పుపట్టినటువంటి వ్యక్తి, తోటి మాదిగలను ప్రేమించినటువంటి వ్యక్తి, మాదిగలను 6 నెలలు ఉద్యమం చేస్తే ఒక్క పల్లెత్తు మాట అనకుండా మాలలతో ఈక్వల్గా మాలలను ప్రేమించినటువంటి వ్యక్తి, మంచి శక్తి సామర్థ్యాలు, కష్టపడి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, మంచి ధనవంతుడు. ఇలా మంత్రి అయితే ప్రజలకు లాభాలే తప్ప నష్టాలు ఉండవు. ఇలా దొరికిందల్లా జేబులు వేసుకొని మింగదామన్నటువంటి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక బలమైనటువంటి లీడరు భారతదేశం, నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే మంచి సామర్థ్యం. మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎట్లా ఉంది సభ అంటే కింద మీద వాన. నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున కింద మీద వాన పడ్డ తర్వాత కూడా జనాలు కుర్చీలు పెట్టుకొని నిలబడ్డటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడ లేదు. అలాంటి ప్రోగ్రాం రాగలిగినారు. అలాంటి ఇంతమంది లక్షల మంది కోట్ల మంది ప్రేమ ఆదరణ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వివేక్ వెంకటస్వామి మాత్రమే. కాబట్టి ఇలా మంత్రి పదవికి సంపూర్ణంగా అర్హుడు. మంత్రి పదవికి సంపూర్ణమైనటువంటి ఖచ్చితంగా ఒక వర్గం ఉంది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, లెక్కలు కడతా ఉన్నారు. ఎస్సీల విషయానికి వస్తే ఎవరికి ఇవ్వాలంటే 100% ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన మాల కమ్యూనిటీ, దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, మాదిగ కమ్యూనిటీ. వీళ్ళిద్దరూ కులాలుగా వీళ్ళని విభజించడానికి వీల్లేదు. వాళ్ళది మీ కులం ఏది అంటే మాది కాంగ్రెస్ కులం అంటారు. వాళ్ళది ఏంది, బట్టి విక్రమార్క అయినా దామోదర్ అయినా మీ కులం గిలం వాళ్ళకి లెక్క కట్టేది కాదు. కాంగ్రెస్ రక్తాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తులు, వాళ్లకు వీళ్ళకు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ దామోదర్ అయినా లేదంటే బట్టి విక్రమార్క గారైనా తన టీవీ ఇలా V6 అంటే తెలంగాణనే కాదు ప్రపంచ దేశాల యొక్క ప్రజల యొక్క హృదయాలను చెరగొన్నటువంటి ఛానల్ V6 ఛానల్. వెలుగు పేపర్ ఇలా తెలంగాణ ఉద్యమానికి ఇలా ఆసరగా ఉన్నటువంటి ఒక ఊపిరి ఊదినటువంటి ఇలా తొలి వెలుగు, ఇలా వెలుగు ఛానల్, వెలుగు యొక్క పత్రిక అండ్ V6 ఛానల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి V6 చైర్మన్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి, ఆయన ఖచ్చితంగా ప్రజలకు ఆహార్యశలు కష్టపడతాడు, ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండనటువంటి వ్యక్తి. ఖచ్చితంగా మంత్రి పదవి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఇలా మొదటి స్థానంలో ఉండేటువంటి దళితులలో
ఎవరు అంటే వివేక్ వెంకటస్వామి గారు. ఇలా బట్టి విక్రమార్క గారి లేదంటే దామోదరం గారికి లెక్క పెడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళకు ఒకటి వీళ్ళకి వచ్చిన. నేను కావాలంటే కాంగ్రెస్ పార్టీని దళితులకు ఇవ్వాలంటే ఇద్దరికి ఇవ్వండి, కానీ వివేక్ వెంకటస్వామికి ఇవ్వండి. ఇలా బట్టి విక్రమార్క గారు దామోదర్ వాళ్ళంతా కాంగ్రెస్ బ్లడ్, అది కాంగ్రెస్ రక్తం వాళ్ళ ఒంట్లో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిందే, వాళ్ళ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. మిగతా ఇక చాలామంది మా కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్త గెలిచిన వాళ్ళు కూడా మా కులం ఉంది కాబట్టి మా కులానికి ఇవ్వాలి. నేను ఏమంటానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సింది కాంగ్రెస్ కులం తప్ప వేరే కులం కాదు. ఇలా కాంగ్రెస్ కోసం వీరులుగా పనిచేయాలి. ఇలా కులమతాలకు సంబంధం లేకుండా పనిచేయాలి. సొసైటీలో అన్ని కులాలను అన్ని మతాలను భారతదేశంలో ఉన్నటువంటి సమానంగా చూసేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరినీ కలుపుకపోయే వ్యక్తులు కావాలి, సమాజానికి సేవ చేసే వ్యక్తులు కావాలి. సంపూర్ణమైనటువంటి అవగాహనతోని ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్నటువంటి జిన్నెదతోని పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మంత్రి పదవి పేరు ఉండాల్సిన వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. హైకమాండ్కు తెలిసిన, మల్లికార్జున ఖర్గే గారికి తెలిసిన, ఆయన పార్టీలో జైనింగ్ అప్పుడు చెప్పిన, పార్టీ హామీ ఇచ్చింది, ఆ హామీని నిలబెట్టుకోవడం, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేయడము చాలా ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి గారికి లక్షలాది మంది అభిమానులు మంత్రి పదవికు రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి ఏకైక నాయకుడు, మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్న నాయకుడు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోగలడు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయగలడు. ఆ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన పరువును, తన పేరును నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్.